నేషనల్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే. తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే. ఎవరు బుక్ చేయట్లేరు. ఎందుకు? రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పని. గమ్మత్ ఏంది అంటే చీటికి మాటికి మిడతలెక్క ఎగిరిపడేటువంటి ఒక పెనం మీద పోపుగింజ ఎగిరిపడేటువంటి ఒక బీఆర్ఎస్ అనగానే బండి సంజయ్ గారు గింత పెద్ద ఈవెంట్ జరిగింది, భారత మాతాకు జై అంటారు కదా వీళ్ళు. భారత మాతాకు జై అంటారు, మహిళలను తల్లిగా చూడాలంటారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఈ మహిళల చేసిన కమెంట్ల పైన బీజేపీ వాళ్ళు చేసిండ్రా? ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి. నేను అడుగుతా ఉన్నా, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఇఫ్ ఎ ఉమెన్ ఈస్ బీయింగ్ అబ్యూస్డ్, సెక్షువల్లీ హరాస్డ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎందుకు ఒక హోం మంత్రిగా నువ్వే ఆర్డర్ చేసి ఉండొచ్చు బండి సంజయ్ గారు. నేషనల్ ఉమెన్స్ కమిషన్ కు యుడ్ మేడ్ రిక్వెస్ట్ టు ఉమెన్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంక్వైరీ చేయమని చెప్పని అడుగు ఉండాల్సి ఉండే. ఎందుకు అడగట్లేరు? ఏం అక్రమ సంబంధాలు రేవంత్ రెడ్డి గారితో మీకు? ఏం అక్రమ సంబంధాలు ఈ ప్రభుత్వంతో? పేరుకేమో బీజేపీ కాంగ్రెస్ పిల్లియలు అంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలను మాత్రం ఎక్కడా కూడా ప్రశ్నించకుండా ఇవాళ ఒక దుర్మార్గమైన ఒక వైఖరికి పాల్పడతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నారు. ఇకపోతే ఆ ఈవెంట్ కండక్ట్ చేసినట్టు ఒక తీరు, అదేదో రియల్ ఎస్టేట్ ప్రమోషన్ వెంచర్స్ ప్రమోషన్ చేసినట్టుగా దాన్ని ప్రమోట్ చేసి పడేసినారు. ఎక్కడ కూడా నాకు తెలిసి ఏ దేశంలో కూడా ఇంత చిల్లరగా ఇటువంటి పెద్ద ఈవెంట్ను కండక్ట్ చేసి ఉండరు. ఇగో ఇదో చూడ్రి, ఇక ఇది హోనర్ హోమ్స్ అట. ఎవరైనా రేవంత్ రెడ్డి చుట్టమా? తెలంగాణకు అల్లుడా? 200 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతో నువ్వు ఖర్చు పెడుతుంటే ఈ రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మేటోళ్ళ కంపెనీలను ఇంత పెద్ద మహిళా కంటెస్టెంట్లతో నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయించడం ఏంటి? ఈజ్ దిస్ నాట్ షేమ్? సిగ్గు కాదా ఇది? నేను ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అంటే ఏ ఇంటర్నేషనల్ సిఎన్ఎన్, ఫాక్స్ న్యూస్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ డీసీ ఇటువంటి ఒక పెద్ద పెద్ద పత్రికలన్నీ వస్తాయి. వాళ్ళందరూ వచ్చి దీన్ని ఏదో పెద్ద ఈవెంట్గా దీన్ని కవర్ చేస్తారేమని చూస్తే మన లోకల్ ఛానల్, భారతదేశంలో ఉన్నట్టుగా నేషనల్ మీడియా కూడా చక్కగా కవర్ చేసిన పాపాల పోల. ఐ డోంట్ థింక్ ఈవెన్ రీజనల్ ఛానల్స్ ఆల్సో హ్యావ్ గివెన్ ఎనీ లైవ్స్. ఏమనంటే యూట్యూబ్లలో లైవ్లు ఇచ్చిండ్రు తప్ప లైవ్ కవరేజెస్ మాత్రం ఈవెంట్స్ ఎక్కడ ఇచ్చినట్టుగా లేదు. నా రీజనల్ ఛానల్స్ ఇవ్వలే, నా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఛానల్స్ ఇవ్వలే, ఇంటర్నేషనల్ ఛానల్స్ అయితే దాఖలా లేవు. మరి ఏం ఈవెంట్ కండక్ట్ చేసినవా? ఏం ప్రతిష్ట? ఏం అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పినావంటే పెట్టుబడులు కాదు కానీ పేరును మాత్రం రేవంత్ రెడ్డి ఖరాబ్ చేసి పడేసినాడు. తెలంగాణ ప్రతిష్టను సర్వనాశనం చేసి పడేసినాడు. ఇంకొకటి, మీరు ఈవెంట్లో పార్టిసిపేట్ అయినటువంటి ఒక వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్ అయినటువంటిది. ఇది ఎక్కడ కథ అంటే మన దేశంలోనే మిస్ వరల్డ్ ఉంది. అమ్మాయి ఎవరు? సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్, హైదరాబాద్ అమ్మాయి డయానా, అమ్మాయి పేరు ఏం పేరండి? డయానా అని ఉంటుంది. తర్వాత ఇంకా మన హైదరాబాద్లో సానియా మీర్జా గారు ఉన్నారు, పివి సింధు గారు ఉన్నారు. పెద్ద పెద్ద గ్లోబల్ రికగ్నిషన్ ఉన్నటువంటి ఒక హిందీ యాక్ట్రెసెస్ ఉన్నారు, హైదరాబాద్ యాక్ట్రెస్ ఉన్నారు. ఎవరు అటెండ్ అవుతారా అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, లేకపోతే ఆయన చుట్టూ తిరిగేటువంటి ఒక పార్టీ చెంచాలు. ఈ ఈవెంట్లో వివివిఐపీస్ లెక్క ఎవరి దగ్గర కూర్చుంటున్నారు? ఆ కంటెస్టెంట్స్ దగ్గర కూర్చుంటున్నారు అని చెప్పని ఫోటోలు కనబడుతున్నాయి. ఇస్ దిస్ నాట్ షేమ్ఫుల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్? ఆయనకంటే బుద్ధి జ్ఞానం లేకపోవచ్చు. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ అబౌట్ ది ఎటికెట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్. మీకన్నా చెప్పాలి కదండి బ్యూరోక్రాట్స్ మీరు. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ కండక్టింగ్ అన్ ఇంటర్నేషనల్ ఈవెంట్. ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఒక ఈవెంట్ను ఈ రకంగా కండక్ట్ చేయొద్దు అని చెప్పని